అమెరికాలో భారత వ్యతిరేక శక్తుల పని అయిపోయినట్టే. ఆ శక్తుల్ని ఇంకా బ్రేక్ చేయడమే. సంయుక్త ప్రకటనలో మరొక ముఖ్యాంశం ఇది. అంటే నార్కో టెర్రరిస్టులు, మానవ ఆయుధ అక్రమ రవాణాదారులు, అలాగే ప్రజా దౌత్య భద్రత, రెండు దేశాల సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతకు ముప్పు కలిగించే ఇతర శక్తులను కట్టడి చేసే చర్యలపై చట్టం అమలు సహకారాన్ని బలోపేతం చేయడం ముఖ్యాంశంగా మాట్లాడుకున్నారు ఇద్దరు కూడా. ఎందుకంటే డ్రగ్స్, అక్రమ మానవ రవాణా కెనడా, మెక్సికో నుంచి భయంకరంగా ఎదుర్కొంటుంది అమెరికా. అదే సమయంలో భారత వ్యతిరేక శక్తులు అమెరికాను చికాకు పెడుతున్నాయి. అందులో ఖలిస్తానీలు. అమెరికా కేంద్రంగా జరుగుతున్న సిక్ ఫర్ జస్టిస్ పనైపోయినట్టేనని చెప్పొచ్చు. ఇక అక్కడ చట్టాలను అడ్డు పెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది ఆ సంస్థ. వారిని ప్రోత్సహించింది కూడా అమెరికా డీప్ స్టేటే. పత్వంత్ సింగ్ పన్నును వైట్ హౌస్ కి ఇన్వైట్ చేశాడు బైడెన్. ఇప్పుడు ఇక వాళ్ళకి చిక్కే, ఆ సిక్కు సంస్థకు చిక్కే, వాళ్ళ నెట్వర్క్ బ్రేక్ అయిపోద్ది. ఇలా వాణిజ్యము, టెక్నాలజీ సహా ముఖ్య రంగాల్లో భాగస్వామ్యంపై చర్చలతో పాటు నార్కో టెర్రరిజం, మానవాయుధ అక్రమ రవాణా, ప్రజా దౌత్య భద్రతకు ముప్పు కలిగించే శక్తులపై శక్తులపై చర్యల విషయంలో సీరియస్ గా చర్చించాలి రెండు దేశాలు కూడా, రెండు దేశాల అధినేతలు కూడా. ఉమ్మడి ప్రకటనలో, సంయుక్త ప్రకటనలో ప్రధానమైన వాటిలో ఇది కూడా. ఎందుకంటే మనం చూసిన మరీ రెచ్చిపోతున్నారు ఖలిస్తాన్ వేర్పాటువాదులు. అమెరికా, కెనడాలు కేంద్రంగా భారత్ లక్ష్యంగా పనిచేస్తున్నారు. గురు పత్వంత్ సింగ్ పన్నుపై హత్యాయత్నంలో భారత్ అధికారుల ప్రమేయం ఉందని వాషింగ్టన్ ఆరోపించింది. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో కూడా భారత్ ప్రమేయమే ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్వయంగా ప్రధాని ఆరోపించారు.